2027లో అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో 22వ చిత్రం తెరకెక్కుతోంది. లోకేష్ కనకరాజ్తో మరో సినిమా కూడా సిద్ధమవుతోంది. 2 చిత్రాలు 2027లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అట్లీ సినిమా 2 భాగాలుగా వస్తోంది. లోకేష్ సినిమా షూటింగ్ త్వరగా పూర్తవుతోందట. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. 2027లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2 రిలీజ్లతో అభిమానులను అలరించే ప్లాన్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో 22వ చిత్రం తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా సాగుతోంది. బన్నీ త్రిపాత్ర అభినయం చేస్తున్నాడు. టెక్నికల్ గా హైలైట్ చేస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. బన్నీ లుక్ టెస్టింగ్ కూడా హాలీవుడ్ స్టూడియోస్ లో జరిగింది. ముంబైలో షూటింగ్ మొదలైంది. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తీసుకొస్తున్నారు. మొదటి భాగం ఈ 2026 చివర్లో రిలీజ్ అవుతుందని ప్రచారం ఉంది. కానీ కొత్త అప్డేట్ ప్రకారం 2027 మిడ్ లో రిలీజ్ అవకాశం ఉంది. అదే ఏడాది లోకేష్ కనగరాజ్ తో మరో సినిమా కూడా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదిలా దర్శకత్వంలో సినిమా సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టును నేచురల్ స్టార్ నాని సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. 1970ల కాలమానం నేపథ్యంలో వింటేజ్ క్రైమ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీకాంత్ ఓదిలా స్టైల్లో పీరియాడిక్ డ్రామా ఉంటుంది. దీని గురించి డీటెయిల్స్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మణశంకర వరప్రసాద్ గారితో సంక్రాంతి రికార్డులు క్రియేట్ చేశాడు. యంగ్ డైరెక్టర్ల విజన్ కు ప్రాధాన్యత ఇస్తూ ప్రాజెక్టులు చేస్తున్నాడు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా లాక్ అయింది. ఈ ప్రాజెక్టును నాని నిర్మిస్తున్నాడు. నాని నిర్మాణంలో చిరంజీవి సినిమా డ్రీమ్ కాంబినేషన్ గా మారింది. శ్రీకాంత్ ఓదెల మాస్ అండ్ రా ఎంటర్టైనర్మెంట్ నిరూపించుకున్నాడు. చిరంజీవి కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. కథ 1970 కాలమానం నేపథ్యంలో వింటేజ్ క్రైమ్ స్టోరీగా సాగుతోంది. 70ల నాటి నేర సామ్రాజ్యం పరిస్థితులు, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ ఉంటాయి. సెట్స్, కాస్ట్యూమ్స్ సహజంగా ఆ కాల వాతావరణాన్ని చూపిస్తాయి. చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించడం ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్. నాని ప్రొడక్షన్ విలువలు పెద్ద ప్లస్. అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందించే ఛాన్స్ ఉంది. నారీ నారీ నడుమ మురారీతో అనిల్ సుంకర కంబ్యాక్ చేశాడు. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. వరుస పరాజయాల తర్వాత ఫుల్ జోష్లో ఉన్నాడు. భారీ బడ్జెట్ సినిమాల నుంచి కంటెంట్ పై ఫోకస్ మార్చాడు. అనిల్ సుంకర 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ లో భాగస్వామిగా ఎన్నో హిట్స్ ఇచ్చాడు. తర్వాత తన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫోకస్ పెట్టాడు. ఈ సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి రిలీజ్ చేసి మంచి హిట్ సాధించాడు. శర్వానంద్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అదిరిపోయే రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. వరుస పరాజయాల తర్వాత అనిల్లో ఫుల్ జోష్ నింపింది. గతంలో భారీ బడ్జెట్ సినిమాలతో నష్టాలు ఎదుర్కొన్నాడు. మహాసముద్రం, ఏజెంట్, బోలాశంకర్ వంటివి అంచనాలకు తగ్గట్టుగా రాలేదు. దాదాపు 100 కోట్ల నష్టాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్నాడు. కెరీర్ పై సందేహాలు లేవనెత్తాయి. అయినా వణికి తగ్గకుండా ప్లాన్ మార్చుకున్నాడు. భారీ బడ్జెట్ కంటే కంటెంట్ పై దృష్టి పెట్టాడు. బడ్జెట్ కంట్రోల్ తో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకున్నాడు. శ్రీ విష్ణుతో సామజ వరగమన సూపర్ హిట్ అయింది. సందీప్ కిషన్ తో మజాకా మెప్పించింది. తక్కువ బడ్జెట్ తో నష్టాల నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి కంబ్యాక్ మూవీగా నిలిచింది. మంచి వసూళ్లు సాధిస్తోంది. దీంతో అనిల్ సుంకర మళ్లీ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చారు. గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. ఏంటది పొట్ట?